ఉందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. వైద్యులపై జరిగే దాడులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం రూపొందించాలని ఐఎంఏ అధ్యక్షురాలు ఝాన్సీ కోరారు. స్థానిక పాత బైపాస్లోని సాయి ఐటీఐ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చట్టాలు తయారు చేయకుంటే వైద్య వృత్తికి ప్రమాదకరమన్నారు. ఐఎంఏ మాజీ అధ్యక్షులు జి సమరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు ఐఎంఏకు సంబంధించిన వైద్యులు నియమించాలన్నారు. ఆరోగ్యశ్రేణి కేవలం పేదలకే కాకుండా మధ్యతరగతి వారికి కూడా అందించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరిన్ని సౌకర్యాలు కల్పించి అన్ని మందులు అందుబాటులో ఉండేటట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు జేసీ నాయుడు, సమన్వయకర్త జాలాది మణిబాబు, మాజీ అధ్యక్షులు జయశేఖర్, నాయకులు రాఘవరావు, శ్రావణి, వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. The patient is having only one eye, and that eye is lost because of AION, because AION is a bilateral disease, so the risk for the other eye to get AION is more. So for such cases, if you are going to start amiodarone, please be careful, you go for other alternatives. And topiramate is an anticonvulsant. We see binasal field loss. Vitamin A and minocycline, we have seen these cases frequently, like present with benign intracranial hypertension. And tacrolimus, they cause posterior reversible encephalopathy syndrome. Reduce the drug dosages or stopping the drug and looking for an alternative. Some adverse visual fields, generation and last is OCD. These are very relevant. So malarials or UAVs, which anti-malaria? 6 minutes each, sir. ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రతి వైద్యుడు తాను చేస్తున్న ప్రాక్టీస్లో కానీ తాను చదువుకున్న చదువులు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవటానికి రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్సులు, సైంటిఫిక్ కాన్ఫరెన్సులు జరిపిస్తూ ఉంటారు. ఆ విధంగా మన జోన్కి సంబంధించి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి జోన్ 2 అంటారు. ఈ జోన్కు సంబంధించి ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి ఒంగోలు ఐఎంఏకి బాధ్యతను అప్పగించారు. దీన్ని ప్రస్తుతం ఒంగోలు ఐఎంఏ అధ్యక్షురాలుగా ఉన్న డాక్టర్ ఝాన్సీ గారు, డాక్టర్ శ్రావణి గారు, డాక్టర్ శ్రీదేవి గారు పూనుకొని మేము చేయగలమని ముందుకొచ్చి సీనియర్ వైద్యులైన రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రావిపాటి జయశేఖర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేసిన డాక్టర్ మన్నే వీరయ్య చౌదరి గారు ఆర్గనైజింగ్ చైర్మన్గా, సైంటిఫిక్ చైర్మన్ ఆర్గనైజేషన్ చేశాము. మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది కోవిడ్ వల్ల. సో ఆర్ఏసీ అనేది ఒకటి మనం కండక్ట్ చేయాలని జయశేఖర్ గారు, అది నా డ్రీమ్ అన్నారు. సార్ చేద్దాం సార్, ఖచ్చితంగా చేద్దామని అనుకున్నదే తడువు స్టేట్ లీడర్స్ కాన్ఫరెన్స్ వాళ్ళది జరిగినప్పుడు మీటింగ్లో మాకు ఇవ్వాలి, ఈసారి ఆర్ఏసీ అవకాశం మా ఒంగోలు బ్రాంచ్కి ఇవ్వాలి అని పర్మిషన్ తీసుకుని ఎస్ అనిపించుకుని వచ్చి జయశేఖర్ గారు మాకు చెప్పారు, మనం చేస్తున్నాం ఈ సంవత్సరం అని. అట్లానే మెయిన్ ఇదేంటంటే అకాడమిక్ అండ్ సైంటిఫిక్ సెషన్ అనేది 2 days, అంటే 4 credit hours డాక్టర్స్కి వస్తాయి. దీన్ని అటెండ్ అవ్వటం వల్ల నాలెడ్జ్ ఒకటి, ప్లస్ గవర్నమెంట్ కూడా ఒక కొలమానం ఉంటుంది. డాక్టర్స్ రెగ్యులర్గా వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నారా లేదా, రీసెంట్ అడ్వాన్సెస్ డాక్టర్స్ నేర్చుకుంటున్నారా లేదా, వీటికి దీనికోసమే ఐఎంఏ కూడా ఈ జనరల్ సిఎంఈలు ఎన్నన్నా జరుగుతుంటాయండి. ఇది ఓన్లీ ఐఎంఏ తరపున ఆల్ బ్రాంచెస్లో జరిగే అకాడమిక్ సెషన్. అంటే చాలా డిఫరెన్స్ ఉంది దీనికి. మామూలుగా సిఎంఈలు అంటే ఒక ఆబ్స్టిక్స్, సర్జన్స్, ఒక స్పెషాలిటీ సిఎంఈలు జరుగుతుంటాయి. ఇది అలా కాకుండా ఈ 2 రోజులు అన్ని స్పెషాలిటీస్ని కవర్ చేసుకుంటూ అందరూ కూడా స్పీకర్స్ ముందుకొచ్చి చక్కగా చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు మాన్యువల్ ప్రకారం సూచనల మేరకు 7 సంవత్సరాల కారాగార శిక్ష ఉంటే తప్ప బెయిలబుల్
నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేయడానికి అవకాశం లేదు. ఈరోజు వైద్యుల మీద కానీ ఆసుపత్రుల మీద కానీ దాడి చేసినా కూడా సాయంత్రానికే స్టేషన్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకని ఈ చట్టాన్ని సవరించాలని, ఆసుపత్రుల మీద వైద్యుల మీద దాడి చేసినటువంటి వారు అది రుజువైతే ఈ కారాగార శిక్షణ 7 సంవత్సరాలకు పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గత సంవత్సర కాలంగా 2 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. ఇదే సమయంలోనే ఈ చట్టాన్ని సవరించినటువంటి కేరళ రాష్ట్రం గురించి కూడా చెప్పుకోవాల్సి ఉంది. గత సంవత్సరం కేరళలో డాక్టర్ వందనా దాస్ అని ఒక ప్రభుత్వ ఉద్యోగి 22 సంవత్సరాల అమ్మాయి ఒక ఖైదీని వైద్య పరీక్షల కోసం తెచ్చినప్పుడు అతనికి ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో అతను అక్కడ ఉన్నటువంటి ఒక కత్తెరతో ఆమెను పొడిచి చంపడం జరిగింది. దానివల్ల కేరళ హైకోర్టు చాలా తీవ్రంగా రెస్పాండ్ అయ్యి మీరు వైద్యుల్ని రక్షించలేనటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రులు మూసేయండి అన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచరి జనార్దన్ అన్నారు. స్థానిక సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగిన జిల్లా రంగభూమి కళాకారుల సంఘం 7వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కళాకారులకు మేలు జరిగిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంతో పాటు కళాకారులు గుర్తింపు కార్డులు, పింఛన్లు, అవార్డులు మొదలైన విషయాలన్నింటిలో టీడీపీ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా జరిగే వివిధ కార్యక్రమాల్లో కళాకారులకు తగిన అవకాశాలు కల్పించడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. జాలాది మోహన్ గారు వేదిక మీదకి రావాలి. ఎంవిపి బాబురావు గారు వేదిక మీదకి. ధన్యవాదాలు. పిల్లలందరూ గుర్తు చేస్తాం తప్ప ఎవరిని అవమానించే సంఘం ప్రకాశం జిల్లా రంగభూమి కళాకారుల సంఘం కాదు. రంగభూమి కళాకారుల సంఘం 7వ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజులు ఈ కార్యక్రమాన్ని చేయాలనుకున్నాం. 11, 12, 13. నిన్న 11వ తేదీ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏకపాత్ర అభినయ పోటీలు జరిగినాయి. నిన్న ఇదే వేదిక మీద 2 నాటికలు జరిగినాయి. ఈరోజు సభా కార్యక్రమం జరుగుతుంది. నేను మాట్లాడాలనుకున్నది కూడా మా అంగళకుర్తి ప్రసాద్ గారు చాలా ఆవేశంగా మాట్లాడాడు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఎందుకు ఏర్పడింది అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కళాకారులను ప్రోత్సహించాలి, కళాకారులను ఆదరించాలనే ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా మేము ప్రతి నెల ఒక 2వ శనివారం ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రదర్శిస్తూ అది దాతల సహకారంతో కానీ మా సొంత నిధులతో కానీ మేము చేస్తూ వచ్చాము. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఏదైనా సరే ఒక థియేటర్ ఏర్పడటానికి కానీ ఆ రోజు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కానంటే ఏమన్నా కానివ్వండి అందరూ కలిసి దేనికోట సుబ్బయ్య కానీ అంగళకుర్తి ప్రసాద్ కానీ ఈయన కానీ మన హరిబాబు గారు కానీ ఇక్కడ రాజకీయాలు వదిలేసేసి వెళ్ళి అడిగినప్పుడు తన విశాలమైన దృక్పథంతో ఇంత మట్టికి ఒంగోలు ఏర్పడి 100 సంవత్సరాలు అయినప్పటికీ లేని థియేటర్ని సాధించిన ఘనత ఎవరిది అంటే ఈ కళాకారులందరూ జనార్దన్ గారిది. ఈ రోజుకి ఆ రోజుకి కూడా ఆ కళాకారుల థియేటర్ని దాన్ని ఏదో చెయ్యాలని చెప్పని హస్తగతం చేసుకొని కళాకారుల వంటి ఉషా మధు గారికి, బీజేపీ నాయకులు ఆంజనేయులు గారికి, జనసేన కార్పొరేటర్ అయినటువంటి రమేష్ గారికి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు
సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి దుర్గేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి కూడా రావాల్సి ఉండటం జరిగింది. అయితే ఈరోజు గవర్నమెంట్ తరపున నంద్యాలలో ప్రోగ్రాం ఉండటం వల్ల అంత దూరం నుంచి రాలేక ఈ ప్రోగ్రాంకి నేను రాలేకపోతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి అని నాకు చెప్పిన తర్వాత, లేదు గవర్నమెంట్ ప్రోగ్రాం చూసుకోండి, ఇంకొక అవకాశం మా జిల్లా కళాకారులకి మీరు ఇవ్వండి అంటే ఆయన సరే ఇంకొకసారి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంగోలుకు వస్తానని చెప్పడం జరిగింది. కళలు ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో పార్టీలు, రెండు పార్టీలు ప్రధానమైనటువంటి రెండు పార్టీలు కూడా సొంత డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కున్న ఆస్తుల జోలికి వెళ్ళకూడదు, ఆస్తులు వాళ్ళకంతా ఉండాలి అని చెప్తే దాన్ని నైట్కే కబ్జాలు చేయటం, డాక్యుమెంట్లు మార్చుకోవటం, అనేక ఇబ్బందులు చేసి ఎన్నో రకాలుగా దాన్ని ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు దానికి 200 కేసులు ఈరోజు ఫైల్ అయి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి పరిష్కారం కాక మేము అదేమంటే సిట్ వేసారని చెప్పేసి ఆయన చెప్పాడే తప్పితే దాంట్లో కూడా కరెక్ట్గా జరగకుండా ఈరోజు నాకు 100 ఇబ్బందులు ఉన్నాయి. అందుకే నేను మనవలు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, రేపు ప్రభుత్వం వస్తుంది, ఈరోజు ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానికి ఏం చేయాలో ఎవరి ఆస్తో వాళ్ళకి చేర్చే విధంగా చర్యలు కూడా తీసుకుంటాం. అది 200 కేసులు ఉన్నాయని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది సిపిఐ వాళ్ళు కూడా వచ్చి నాతో చెప్పెళ్ళారు, వాళ్ళ లిస్ట్ అంతా ఉన్నాయని చెప్పారు. కొంతమంది బాధ్యులు కూడా వచ్చి చెప్పెళ్ళారు. రేపు టైము సందర్భం ఇప్పుడే 40 days అయింది, కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 1 నెల తర్వాత ఫినిష్ అవుతాం. దాని మీద ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పగించే బాధ్యతగా అవన్నీ కూడా తీసుకొని వాళ్ళకి అప్పగిస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరైతే దీంట్లో ఉన్నారో అందరూ కూడా చట్ట ప్రకారంగానే వాళ్ళు శిక్షించబడతారు. రెండోసారి ఇంకొకటి ఆస్తికి పోవాలన్నా ఇంకో జోలికి పోవాలన్నా కూడా భయపడే పరిస్థితి. మనము ఏదో గంజాయి బ్యాచ్లతో కొట్టిటాలో లేకపోతే ఇంకో పనులు మనం చేయం. చట్ట ప్రకారంగా పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ వాళ్ళే చూస్తారు, వాళ్ళే డెసిషన్ ప్రకారంగా వాళ్ళని చట్ట ప్రకారంగా చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. రెండవది కూడా విచ్చలవిడిగా గంజాయి అయిపోయింది. కొంతమంది ఆడవాళ్ళు కూడా నాకు ఫోన్లు చేశారు, అక్కడక్కడ ఏరియాలో 10 మంది 15 మంది నైట్ 11, 12 అయినా కూడా తాగుతా గంజాయి తాగుతా వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఆడవాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. నేను మొన్న ఎస్పీ గారికి కూడా చెప్పాను, ఎక్కడా కూడా 10 తర్వాతగా గ్రూప్గా ఉంటే మాత్రం మొత్తం తీసుకెళ్ళండి, దాన్ని గంజాయిగా ఉంటే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కూడా చెప్పాం. ఒంగోలులో మంచి వాతావరణం, సాంప్రదాయమైన వాతావరణం, ఇలాంటి గంజాయి బ్యాచ్ లేని వాతావరణాన్ని మాత్రం ఖచ్చితంగా తొందరలోనే తీసుకొస్తాం, మార్పు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వాతావరణం బాగుండాలి, ఎక్కడికి పోయినా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం. కనిగిరి షిరిడి సాయిబాబా దేవస్థానం ప్రారంభమైన గురు పౌర్ణమి వేడుకలు, ఈ సందర్భంగా సాయినామ సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం మాం యాని కాని చ పాపాని జన్మపదే. హరి ఓం మాం స్వస్తి న ఇంద్రో వృత్తిప్రవాహ స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్యదేవిః స్వస్తి నో బృహస్పతి. విఘ్నవినాశనే త్రిమతదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. సదా నిత్యమూలాదినాథ సుదాశ్రావిడం చిత్తమప్యప్రయంతో పరంతం పవిత్యానితో సారయంతో నమానేశ్వరం సద్గురుం సాయినాథో. మంగమూరు రోడ్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రాకారోత్సవం నేత్రపర్వంగా సాగింది. స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్రను పురస్కరించుకొని జరిపించిన ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా సువత్సల సమేత ఆంజనేయ విగ్రహాన్ని వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తులు దేవతామూర్తుల దర్శన భాగ్యాన్ని పొంది ఆపై అమ్మవారి సమేతంగా వేయించేసిన స్వామివారి వాహనాన్ని తమ స్వహస్తాలతో లాగుతూ ప్రాంగణంలో ప్రాకారోత్సవం వేడుకగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామనామ స్మరణలు, కోలాట ప్రదర్శనలు, హనుమాన్ భజనలు చేశారు.
పోయేది అరుదు కాదు అందుకని అర్జునుడు ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం.